లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. నా పేరు దొండపాటి రమేష్, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు. తెలంగాణ రాష్ట్రంలో మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావటం, ఆయన ఎన్నికల ముందే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకకాలంగా 2 లక్షల రూపాయలు రుణమాఫీ, పంట రుణమాఫీ చేస్తామని చెప్పారు. ఆ ప్రకారంగా అధికారంలోకి వచ్చిన 6 నెలల లోపే 2 లక్షల రుణమాఫీకి ప్రకటన చేసి క్యాబినెట్ కూడా ఆమోదించడం జరిగింది. చాలా సంతోషం. రేవంత్ రెడ్డి గారికి, తుమ్మల నాగేశ్వరరావు గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి, అలాగే మంత్రివర్గానికి అందరికి కూడా తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. కానీ వాళ్ళ ప్రకటించినటువంటి 2 లక్షల రుణమాఫీ విషయంలో మా రైతాంగానికి కొన్ని అనుమానాలు ఉన్నాయి. ప్రధానంగా ఏంటంటే, గత ప్రభుత్వం ₹1,00,000 రుణమాఫీ చేస్తానని చెప్పేసి దశల వారీగా కొంత చేసింది. తర్వాత చివరిలో మాఫీ చేయలేని పరిస్థితులు ఉన్నాయి. కొంతమందికి మాఫీ వచ్చింది గత ప్రభుత్వం, గత ఎన్నికల ముందే. కానీ ఆ మాఫీ అయినటువంటి రైతులకి అప్పుడే చెప్పారు రేవంత్ రెడ్డి గారు, డిసెంబర్ 9 నాటికి మాఫీ అయిన రుణాలు ఏదైతే రైతులు ఉన్నారో మళ్ళీ తీసుకోండి, మేము రాగానే మళ్ళా వెంటనే మాఫీలు చేస్తామని చెప్పారు. ఆ ప్రకారంగా రైతులు రుణాలు తీసుకున్నారు. కానీ గత ప్రభుత్వం మాఫీ చేసినటువంటి రైతులు పొందినటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ తీసుకున్నటువంటి రుణాలు మాఫీ వర్తించదనేటువంటి కొంత అధికార పార్టీ నుంచి, లేకపోతే కొన్ని ఇప్పుడు సొసైటీలకు సంబంధించినటువంటి చైర్మన్ నుంచి కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. కానీ దీనికి ప్రభుత్వం నుంచి ఒక పూర్తిగా వివరణతో కూడుకున్నటువంటి నిర్ణయాల్ని, దీనికి సంబంధించినటువంటి పారదర్శక విధానాల్ని వెల్లడించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ వెల్లడించకుండా ఉపసంఘాన్ని అయితే ఏర్పాటు చేశారు. ఉపసంఘం అయినా సరే గ్రామీణ ప్రాంతంలో అట్లాగే రుణాలు పొందినటువంటి రైతులు సమావేశాల ద్వారా తీసుకుంటామని చెప్తున్నారు. కానీ మా డౌట్స్ ఏంటంటే, ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది, బ్యాంకుల్లో పంట రుణాలు పొందినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మాఫీ చేస్తామని చెప్పారు. కాబట్టి దాని ప్రకారంగా నిబంధనలు లేనటువంటి రుణాలని మాఫీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీనిపై స్పష్టమైనటువంటి అభిప్రాయం కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మిగతా ఈ పారదర్శకంగా ఎలా చేయాలనేటువంటి కొన్ని నిబంధనలు పెట్టుకున్నా అవి ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు కావచ్చు, ఉద్యోగస్తులే కావచ్చు, భూస్వాములే కావచ్చు, ఇంకా అనేక మంది అనేక రకాలుగా ఈ వ్యవసాయ సాగులో ఉన్నటువంటి వాళ్ళు కొంతమందికి వర్తించినటువంటి పద్ధతులు ఏ ఉన్నాయో వాటిని ఆ పద్ధతిని ప్రకటించి ఈ రకమైనటువంటి పద్ధతుల్లో మేము రుణమాఫీ చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పాలని చెప్పేసి మేము మా రైతుల్లో ఉన్నటువంటి అభిప్రాయం కూడా అదే ఉంది. కాబట్టి మేము రైతుల నుంచి తీసుకుంటున్నటువంటి అభిప్రాయాల్లో కూడా మాకు ప్రధానంగా ఇవి వచ్చినాయి. కాబట్టి దీన్ని ప్రభుత్వం తక్షణమే, ఎందుకంటే టైం కూడా ఎక్కువ లేదు, జూలై 1st వీక్లోనే మాఫీకి అన్ని ప్రక్రియ కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయని చెప్తున్నారు. కాబట్టి రైతాంగం ప్రధానంగా అందరికి తెలిసిన విషయం, దాంట్లో రేవంత్ రెడ్డి గారికి కూడా తెలుసు, దాంట్లో తుమ్మల నాగేశ్వరరావు గారికి కూడా చాలా అనుభవం ఉంది. గత ప్రభుత్వంలో కూడా వాళ్ళు భాగస్వామ్యం ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది. అందుకని గత మాఫీలు ఏ విధంగా అయితే ఇబ్బందులు జరిగాయో అలాంటి ఇబ్బందులు రైతాంగం జరగకుండా ఇవాళ రేషన్ కార్డు అని చెప్తున్నారు. కొంతమంది రైతులకు రేషన్ కార్డు లేదు. ఆ రేషన్ కార్డు లేకపోతే రైతు రుణమాఫీ వర్తిస్తుందనేటువంటి అనుమానం బాగా బలంగా ఉంది. అట్లాగే భార్యాభర్తలు ఉన్నారు, వ్యవసాయం చేస్తూ ఉన్నారు, వారి పేరు మీద కూడా భూములు ఉన్నాయి, వాళ్ళకు కూడా రుణాలు ఉన్నాయి, బ్యాంకు రుణాలు తీసుకున్నారు, భార్యాభర్తలు తీసుకున్నారు, భార్యాభర్తల భూములు ఉన్నాయి. కానీ వాళ్ళకి ఇద్దరికి వర్తితో కుటుంబానికి ఒక్కళ్ళకే అని చెప్తున్నారు. ఇది కూడా కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి. ఏదైతే బ్యాంకులో పంట రుణాలు పొందినటువంటి రైతులు ఉన్నారో వాళ్ళని ఏకకాలంగా 2 లక్షల రూపాయలు ప్రకటించారు. కాబట్టి దాన్ని అమలు చేసి ఆ 2 లక్షల రూపాయలు మాఫీ వర్తింపు చేస్తే రైతులకు మేలు జరిగిద్ది అనేటువంటి అభిప్రాయాన్ని మేము రైతు సంఘంగా రైతుల్లో ఉన్నటువంటి అభిప్రాయాలు తీసుకొని ఈ ప్రభుత్వానికి మన సుమన్ టీవీ గారు సిమన్ టుమీ ద్వారా మేము తెలియపరుచుకుంటా ఉన్నాం. అందుకని దీన్ని ప్రభుత్వం గమనించాలని చెప్పేసి దీంట్లో అధికారులు కూడా స్పష్టమైనటువంటి విధానాలు కూడా ఎప్పటికప్పుడు తెలియజేయాలి. అధికారుల తప్పుదాలు కూడా ఉంటాయి. ఎందుకంటే కొన్ని పేర్లు అర్హులున్నా కూడా గత ప్రభుత్వంలో పంపక చాలామంది రైతులు రుణమాఫీకి దూరంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని అట్లాంటి పరిస్థితి లేకుండా బ్యాంకుల్లో ముఖ్యంగా వ్యవసాయ పర్పస్గా తీసుకున్నటువంటి రైతులు అవుతున్నారో వాళ్ళని ఒక్కళ్ళు కూడా విస్మరించకుండా
రుణమాఫీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీనిపై నిరంతర ప్రక్రియగా తీసుకొని ఈ మాఫీని పూర్తి స్థాయిలో రైతులకు జరిగే విధంగా ఈ ప్రభుత్వ అధికారులు ఆ రకమైన చర్యలు తీసుకుంటారని చెప్పేసి మేము కోరుకుంటూ ఈ ప్రభుత్వాన్ని మేము అభినందిస్తూ రుణమాఫీ ప్రకటించినందుకు, అట్లాగే దీన్ని ముందుకు సాగిద్దనేటువంటి నమ్మకం ఈ గత ప్రభుత్వమే నమ్మకం లేదు కాబట్టి ఈ ప్రభుత్వం మాటిచ్చింది అమలు చేస్తనేటువంటిది నమ్మకం వచ్చింది రైతాంగంలో. ఆ నమ్మకాన్ని మరింత విశ్వాసంగా తీసుకొచ్చుకునే దానికోసం ఈ ప్రభుత్వం ఆ రకమైనటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం తరఫున ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారికి నమస్కారం, కాంగ్రెస్ ప్రభుత్వానికి నమస్కారం. గిరిజన రైతు మేము గ్రూప్ లాగా క్యాబ్ లోన్ తీసుకున్నాం. అంతా గత ప్రభుత్వం మాకు రుణమాఫీ చేయలేదు, కొన్ని చేసినాయి కొన్ని చేయలేదు. అందువల్లనే రేవంత్ రెడ్డి గారికి నమస్కారం, మాకు రుణమాఫీ పూర్తిగా చేయాలని కోరుతున్నాం. మళ్ళీ ఒక్క గిరిజన రైతులకి అందరికీ అన్ని రైతులకి రుణమాఫీ చేయాలని మీ ప్రభుత్వం మీద నమ్మకబడి భరోసాతో అందరూ ఉంటున్నాం. ఇది కంపల్సరీ రుణమాఫీ చేయాలి. నా పేరు రాయాలంకయ్య. మాఫీ మునుపు ఇచ్చినారు కొంతవరకు, ఆ వడ్డీలు మళ్ళీ ఎప్పుడు ఆలని మరి అసలు మాఫీ అయితే కావాలనేది ఆ డౌట్ వచ్చింది. మరి ఇప్పుడు 2 లక్షల కాడ నుంచి బొండే మొత్తం మాఫీ చేస్తారు, ఆ రైతులకు అనుకూలంగా ఉంటుంది. మరి సగం ఇచ్చి ఇది కార్డు లేని వాళ్ళకి, తెల్ల కార్డు లేని వాళ్ళకి మరి ఎట్ట చేస్తే ఎట్ట సార్? అందుకే మొత్తం మాఫీ కావాలా, అప్పుడు 2 లక్షలకు లోపండే శాంతం అని అయిపోవాలి. అది మీరు చేసిన వాగ్దానం. 1 లక్ష తీసుకున్నాం సార్, అప్పుడు 1 లక్ష తీసుకుంటే అవి మాఫీ అయినాయి అన్నారు, మళ్ళీ మాఫీ కాలేదా అని మళ్ళీ అప్టానే ఉందని చెప్తున్నారు ఎవరికి. మరి ఇప్పుడు అండు ఇంకా 50,000 ఉన్నాయి. మరి 2 లక్షలే మాఫీ అయితే 2 లక్షల కాడ నుంచి ఎక్కడ ఉండే మొత్తం మాఫీ అయితే అనేది ఏది అర్థం కావట్లా. ఇప్పుడు అదే తొక్కులాడబడది. ఇప్పుడు 2 లక్షల కాడ నుంచి 50,000 25,000 ఉండగాడ మాఫీ చేస్తారా, మరి ఎట్ట చేస్తారనేది అర్థం కాక తొక్కులాడుతున్నారు రైతులు. అందుకే మొత్తం మాఫీ చేయాలా. 25 కాడ నుంచి 20 ఉండా, 50 ఉండా, 1,00,000, 2 లక్షల వరకు మీరు వాగ్దానం చేశారు, అది అయిపోవాలి. అది రేవంత్ రెడ్డి గారికి మనం చేసే రైతులకి అనుకూలం చేయాల్సిన అవసరం ఇది. నా పేరు తమ్మిచెట్టు వెంకటేశ్వర్లు అండి, ఖమ్మం జిల్లా రైతు సంఘం ఉపాధ్యక్షుడిని. ఇప్పుడు 2023 కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతు డిక్లరేషన్ అని, ఆ డిక్లరేషన్లో 2 బాధాప్తుగా ఏ ఆంక్షలు లేకుండా 2 లక్షలు రుణమాఫీ చేస్తానని ప్రకటించారు. దానికి అనుగుణంగా రేషన్ కార్డులు కానీ, జిఎస్టీ అని కానీ ఆంక్షలు లేకుండా బాధాప్తుగా 2 లక్షలు రుణమాఫీ చేయాలని, అది సన్నకారు, చిన్నకారు, మధ్యతరగతి రైతులకి దానివల్ల ఉపయోగం ఉంటుంది. నాకు యూనియన్ బ్యాంకులో 1,60,000 అప్పు ఉంది. పోయినసారి 1,00,000 మాఫీ అన్నారు, అవి 1,00,000 మాఫీ కాలేదు. అవి కట్టుకుంటా పోతే రెన్యువల్ చేసుకుంటూ పోతే 1,60,000 అయినాయి. అవి ఇప్పుడు అంతే ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు తెల్ల రేషన్ కార్డు అంటున్నారు. రైతులకి రేషన్ కార్డు కొంతమందికి ఉన్నాయి, కొంతమందికి లేవు. ఆ రేషన్ కార్డు అనే ఆంక్షలు లేకుండా తీసేసి బాధ్యతగా ఆ డిక్లరేషన్లో ఏం ప్రకటించారో అది దాని ప్రకారం పోవాలనేది మా విజ్ఞప్తి, మా డిమాండ్ కూడా. ఖమ్మం జిల్లా కొంజర్ల మండలం కొంజర్ల గ్రామ కాపస్తులను తెలియజేయడం దేవుడుగా రేవంత్ రెడ్డి గారికి నమస్కారాలు. ముఖ్యంగా రుణమాఫీ చేస్తామని 2023 ప్రకటన చేశారు. పల్లెటూరు ప్రజలు 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు ఉన్న వాళ్ళు ఉన్నారు. దాంట్లో రేషన్ కార్డులు ఉన్న వాళ్ళు ఉన్నారు, రేషన్ కార్డు లేని వాళ్ళు ఉన్నారు. కానీ గత ప్రభుత్వం ఉన్న వాళ్ళకు లేని వాళ్ళకి అందరికీ చేశారు. ఈ ప్రభుత్వంలో ఇప్పుడు కొత్త జీవో తీసుకొచ్చి కార్డు లేని వాళ్ళకి ఇవ్వమని చెప్పేసి అంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి ముఖ్యంగా కోరింది అంటే పల్లెటూరు ప్రాంతంలో వ్యవసాయం చేసే దాంట్లో ఏం మిగిలే పొజిషన్ కనపడలేదు. రైతులు చాలా బేదరికంలో ఉన్నారు. కాబట్టి అందరికీ కార్డులు ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి అందరికీ కూడా మాఫీ చేయాలని చెప్పేసి నేను ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ముందుగా రైతులందరి తరపున, నా తరపున, రైతులందరి తరపున ధన్యవాదాలు. ముందుగా
స్టార్టింగ్లో ఇచ్చినటువంటి అనౌన్స్మెంట్ ఏదైతే ఉందో రైతులకు హామీ 2 లక్షల రుణమాఫీ, అది అంతకుముందు అనౌన్స్ చేసినప్పుడు ఎటువంటి షరతులు ఏం చెప్పలేదు. సరే అయినా కానీ నేను 2 లక్షల వరకు రుణమాఫీ ఇస్తా అని చెప్పి రాగానే అని చెప్పి అందరి ముందు పై స్థాయి లీడర్స్ రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారి ముందే అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి అందరం విన్నాం. కానీ ఇప్పుడు రకరకాలుగా ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి. అవి కరెక్టా కాదా అనేది అది రుణమాఫీ గైడ్లైన్స్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. తలా ఒక రకంగా మాట్లాడుతూ ఉన్నారు. దీనికి ముందు ఫుల్ స్టాప్ పెట్టాలి. అది ఏ విధంగా 2 లక్షల రుణమాఫీ ఇస్తామని చెప్పేసి ఇమ్మీడియట్గా దాన్ని అనౌన్స్ చేయాల్సిన పరిస్థితి ఉంది. కమిటీ చేశారు. గత ప్రభుత్వం చూసుకుంటే ₹1,00,000 రుణమాఫీ అని చెప్పి 5 సంవత్సరాలు దాస్తానం చేసినటువంటి పరిస్థితి మనం చూసాం కేసీఆర్ ప్రభుత్వం. అయినా అది 40% కూడా కాలేదు. వాళ్ళకి చేసిన మళ్ళీ లోన్ తీసుకున్నారు కొంతమంది రైతులు, మాకు అది కూడా కాలేదు. సరే చేసినటువంటి రుణమాఫీ వచ్చినటువంటి రైతులకి మళ్ళీ 2 లక్షల రుణమాఫీ కొత్తగా లోన్ తీసుకున్నట్లే ఉంటుంది. వాళ్ళు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం చూసుకున్నా కానీ 2019 నుంచి చూసుకుంటే డిసెంబర్ 9వ తారీఖు 2023 వరకు తీసుకున్నా అని చెప్పి డేట్ చెప్పారు, కట్ ఆఫ్ డేట్ చెప్పారు. అంతకుముందు తీసుకున్నా కానీ కట్ ఆఫ్ డేట్ లోపే డిసెంబర్ 1వ తారీఖు రెన్యువల్ చేసుకుని ఉంటాడు. తను 2 లక్షలు తీసుకున్నా అనుకోండి, ఆ 2 లక్షలు కూడా వాళ్ళు అనుకున్న ప్రకారంగా అది మాఫీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వాన్ని కౌంట్లో వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తను వచ్చిన తర్వాత 2 లక్షల రుణమాఫీ ఇస్తా అని చెప్పారు, వాళ్ళు ఇవ్వాల్సిందే. అసలు కానటువంటి వాళ్ళకు కూడా ఇస్తానని ఒక మాట కూడా చెప్పారు. వాళ్ళని కూడా కౌంట్ చేసి ఎటువంటి రేషన్ కార్డులు కానివ్వండి, రెన్యువల్ కానివ్వండి, ఇంకా ఎటువంటి షరతులు రైతుకి ఇబ్బంది కలిగేటటువంటి షరతులు బ్రేక్ చేసేటటువంటి గైడ్లైన్స్ ఎవరైనా సూచించినా కానీ రేవంత్ రెడ్డి గారు దీన్ని దృష్టిలో పెట్టుకొని దయచేసి ఎవరిని కూడా రైతుల్ని డిలేట్ చేసే పరిస్థితి లేకుండా కంప్లీట్గా రైతులందరికీ ఎవరికైతే లోన్ ఉందో ఎటువంటి షరతులు లేనటువంటి రుణమాఫీని అమలు చేసి గ్రేడ్ అనిపించుకోవాలని చెప్పి రైతులందరి తరపున కోరుకుంటా ఉన్నా.